హే హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సుమతి గిరిధర్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. డే 2 ఇన్ అండమాన్ అనమాట. మేము పోర్ట్ బ్లేయర్ నుండి హ్యావ్లాక్కి స్టార్ట్ అయ్యాము. ఒక 2 అవర్స్ ముందే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే లగేజ్ చెక్ ఇన్ అవన్నీ ఉంది, లైక్ ఎయిర్పోర్ట్లో లాగా అనమాట. పోర్ట్ బ్లేయర్ నుండి హ్యావ్లాక్కి 1.5 అవర్ జర్నీ అనమాట. మాకేమో 10:30కి ఫెర్రీ, మన ఫెర్రీ కూడా వచ్చేసింది, మ్యాక్రూస్. అదేంటో కానీ మేము బయటికి వస్తే చాలు ఫుల్ వర్షం వచ్చేస్తుంది. అసలు హ్యావ్లాక్లో ఎలా ఉందో చూడాలి. ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాము అన్నప్పుడు వేవ్స్కి నాకు అసలు ఫుల్ వామిట్ వచ్చినట్టు అయిపోయింది అనమాట. ఎందుకంటే ఫుల్ అప్స్ అండ్ డౌన్స్ అనమాట వేవ్స్కి. ఇది సీటింగ్ అనమాట. లోపల మాకు బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ జామ్, బిస్కెట్ ప్యాకెట్స్, ఫ్రూటీ సంథింగ్ ఏదో ఇచ్చారు, నేను అస్సలు చూడలేదు. ఫెరీలోనే స్నాక్స్, మ్యాగీ అవన్నీ ఉంది. సో మేమైతే మ్యాగీ తీసుకున్నాము, అదైతే కొంచెం బెటర్ అని చెప్పి. హ్యావ్లాక్ అయితే వచ్చేసామన్నమాట. వర్షం లేదు కానీ బట్ కూల్గా అయితే ఉంది క్లైమేట్ మాత్రం. ఇంకా లగేజ్ తీసుకొని స్టార్ట్ అవుదాము. మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ అండమాన్ వాళ్ళు అయితే ఉంటారనమాట బయట, లైక్ ఎయిర్పోర్ట్లో లాగే మనల్ని వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటారు. అసలు ఐలాండ్ ఎంత బాగుంది అంటే వాటర్ ఫుల్ బ్లూగా, చాలా నచ్చింది నాకైతే. మా హస్బెండ్ నాతో ముందే చెప్పారనమాట, నీకు ఈ ఐలాండ్ ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పి. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం మేము అక్కడ డాల్ఫిన్ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. అంటే ఎదురుగా బీచ్ ఉంటుంది. అండమాను నేచర్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ అనమాట. ఇదే మా రూము. మా రూమ్ నుండి కొంచెం వాక్ చేస్తే బీచ్ వస్తుంది. ఇది గోవింద్ నగర్ బీచ్. వాటర్ ఎంత బ్లూగా ఉంది అంటే మీరే చూడండి. మాకు 12కి అలా రూమ్కి వచ్చేసామన్నమాట. మాకు 2కి బయటికి తీసుకెళ్తామన్నారు, ఎందుకంటే మాకు కొంచెం ఫోటోషూట్ ఉంది. సో ఇంకా మాకు కలపత్తర్ బీచ్ అయితే ప్యాకేజ్లో లేదు. సో మేమే ఇంకా బైక్ రెంట్ తీసుకొని వెళ్ళాము. జస్ట్ లైసెన్స్ ఉంటే చాలు, ఇంకా మన రిసార్ట్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళే చెప్తారనమాట. ఆ తర్వాత మాకు రిసార్ట్ నుండి బీచ్కి 5 కిలోమీటర్స్ అనమాట. అక్కడ నుండి అసలు వ్యూ ఎంత బాగుంది అంటే, మళ్ళీ ఇక్కడ క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా సెకండ్ డే ఏం లేదు వర్షం అయితే. మేమైతే వ్యూ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ వరకే వెళ్ళాము, ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి. ఇంకా కొంచెం సేపు అక్కడే ఉండి ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. అంటే కొంచెం వర్షం వస్తూ ఆగుతూ ఉండింది, సో దానివల్ల ఎక్కువ స్టాప్ అవ్వాల్సి వచ్చింది. నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, బెటర్ నాట్ టు గో ఇన్ మాన్సూన్ అనమాట. అది టైమింగ్ ఎప్పుడైతే బాగుంటుందో అండమాన్ అప్పుడు వెళ్తేనే బాగుంటుంది. మేమే రాంగ్ టైంలో వెళ్ళామేమో, ఫుల్ వర్షం అసలు. బట్ బాగుంది క్లైమేట్ అయితే మాత్రం. అంటే ఎక్కువ ఎండ లేదు, అంటే ఎక్కువ వర్షం కూడా లేదనమాట, మీడియంగా ఉన్నింది. ఇది ఒక్క ఐలాండ్లోనే, బట్ నెక్స్ట్ వెళ్ళే ఐలాండ్ మొత్తం ఫుల్ వర్షం అనమాట. అది ఉన్నింది కొంచెం, కాకపోతే ఎక్కువ స్టాప్ అవ్వాల్సి వచ్చింది రెయిన్ వల్ల. ఇంక తర్వాత మేము రిటర్న్ అయిపోయాము రూమ్కి. ఇంకా లంచ్ చేసేసి మాకు 2 పికప్ అన్నారు. వాళ్ళు టైం అంటే టైమే కరెక్ట్గా వచ్చేస్తారు. సో ఇంక వెళ్ళేసి రెడీ అయ్యామన్నమాట. ఇంకా క్యాబ్ వచ్చేసింది, ఇంక వెళ్ళాము రాధానగర్ బీచ్కి. అయితే అక్కడ మాకు ఫోటోషూట్ ఉండే, అది ప్యాకేజ్లోనే మేము బుక్ చేసుకునిందే. సో ఇంకా అక్కడ ఏంటి అంటే 4 కల్లా ఫుల్ డార్క్ అయిపోతుంది మొత్తము. ఇంకా అలాగే వీడియోస్ అవి తీసారనమాట. అంటే వాళ్ళే కొంచెం మనకి సాంగ్స్ అవన్నీ ఎడిట్ చేసి ఇస్తామని చెప్పారు. ఈ వీడియో నేను 4:45కి అయితే తీస్తున్నాను. అసలు ఎంత డార్క్ అయిపోయిందంటే ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.